ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పప్పు వారానికి 2-3 రోజులు వండుకుంటే సరిపోతుంది అనేది పూర్వం రోజుల నుంచి వచ్చిన మాట అలవాటుగా ఇప్పటికీ చాలామంది అలాగే వాడుతూ అలాగే వారానికి 2-3 రోజులు వాడుతున్నారు. కానీ ఈ రోజుల్లో అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మనకు ప్రోటీన్ డెఫిషియన్సీ 90% జనాలకు పైగా ఉంది. మాంసకృతుల లోపం. 1 కేజీ వరకు 1 గ్రాము చొప్పున మాంసకృతులు కావాలి. అది అలా చూసుకోవాలి మనం. పిల్లలకైతే 1.5 గ్రాము 2 గ్రాముల మధ్యలో రావాలి ప్రోటీన్. గర్భిణీలకి బాలింతలకి 2-2.5 గ్రాముల చొప్పున ఒక రోజుకి 1 కేజీ వరకు కావాలి. అంటే ఆ లెక్కన ప్రోటీన్ వెళ్ళాలి అంటే వారానికి 2-3 రోజులు పప్పు వండుకుంటే ప్రోటీన్ ఎట్లా వస్తుంది చెప్పండి. పప్పుల్లో 25% ప్రోటీన్ ఉంటుంది సుమారుగా. కందిపప్పు అయినా పెసరపప్పు అయినా దగ్గర శనగపప్పు అయినా అంత ప్రోటీన్ ఉంటుంది. మరి పూర్వం రోజుల్లో ఒక 100-150 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితానికి వెళితే అసలు పప్పు తింటామంటే జమీందారులు మాత్రమే తినేవారండి. అన్ని సంవత్సరాల క్రితం అంతకుముందు కూడా తీసుకుంటే సామాన్యులు ఎవరు పప్పు తినడానికి అసలు కొనుక్కునే స్తోమత కాదు. అసలు రోజు గింజన్నాలు మజ్జిగన్నాలు తినేసే స్థితి. 3 పూట్ల పప్పు జమీందారులు తినేవారు. ఆ పప్పు తినేటప్పుడు అండి బియ్యం అన్నం వండుకొని, ఆ బియ్యం కూడా లేని రోజులు కదా పూర్వం రోజుల్లో. కూర అన్నం రాగన్నం జొన్నన్న తినేవారు. జమీందారులే కొత్తగా బియ్యం వచ్చిన తర్వాత వాటిని కాస్ట్లీ అనమాట అవి. దాన్ని అన్నం వండుకొని దాంట్లోకి పప్పు వండుకొని ఆ పప్పు అన్నం కలిపి అందులో అంత నెయ్యి పోసి బాగా పప్పు అన్నం తినేవారు. అన్నము పప్పు నెయ్యి తింటే స్వర్గం కనపడుతుంది అన్నంత పేరు అనమాట. అందుకని పప్పు అన్నానికి అంత రుచి ఉంటుంది అని వాళ్ళందరికీ తెలిసి జమీందారులు తినేవారు. మరి సామాన్యులందరూ కూడా అలాంటి వాళ్ళు ఇట్లా తింటారని తెలిసి మనం ఎప్పుడైనా తింటే బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా. అందుకని రోజు కొనుక్కునే స్తోమత ఉండదు కాబట్టి పెళ్లి రోజైనా పప్పు అన్నం తింటే మంచిదని డబ్బులు అప్పు చేసైనా పెళ్ళిళ్ళు చేస్తారు. కాబట్టి ఎలాంటి వారైనా సరే ఆ రోజుల్లో పెళ్లి భోజనంలో ఏవి రోజు గింజనాలు మజ్జిగనాలు తినే వాళ్ళకి పప్పు అన్నం పెడితే పెళ్లి భోజనం కింద గ్రాండ్గా పెళ్లి భోజనం పెట్టినట్టు అనమాట ఆ రోజుల్లో. అందుకని బియ్యం కొనుక్కొచ్చి అన్నం వండి ముద్దపప్పు వండి ఆ గుంట పెట్టి పప్పుకి అందులో అంత నెయ్యి పోసి, వేసి కాదు పోసి, చేతులమ్మట కారేది నెయ్యి అంత పోసి ఆ కాంబినేషన్లో కలిపి అన్నం పప్పు నెయ్యి తింటుంటే ఎంత బాగుంటుంది. దాంట్లో కొద్దిగా నిలవ పచ్చడి కానీ ఆవకాయ కానీ కలిపితే స్వర్గం కనపడుతుందని అందరికీ తెలుసు. అందుకని ఆ పప్పు డబ్బులు లేక పెళ్ళప్పుడు మాత్రమే తినేవారు సామాన్యులు. అందుకని ఒక సామెత కూడా మీకు ఇప్పుడు చెప్తే నేను చెప్పింది 100% కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటారు. ఆ సామెత ఏంటో తెలుసా? పెళ్ళికి మాత్రమే పప్పు అన్నం తినేవారు. కాబట్టి ఎవరన్నా మన ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన పిల్లలుంటే, ఎరా పప్పు అన్నం ఎప్పుడు పెడతావు, ఏమండి మీ ఇంట్లో మీరు పప్పు అన్నం ఎప్పుడు పెట్టబోతున్నారు అంటుంటారు పేరెంట్స్ని. అంటే పిల్లలకి పెళ్ళి ఎప్పుడు అంటే పప్పు అన్నం ఏంటి పెళ్ళంటే పప్పు అన్నం అంటారు. అంటే పెళ్ళికి పప్పు అన్నమే పెట్టేవారండి పూర్వం రోజుల్లో, ఇంకోటేం పెట్టేవారు కాదు. అదే గ్రాండ్ భోజనం అనమాట. అందుకని ఏదో పలావ్ అన్నం ఎప్పుడు పెడతారు అంటలేదు కదా. అంత రేరుగా పప్పు తినేవారు. నిదానంగా పప్పు దొరకటం కొంచెం కొనుక్కునే స్థితి వచ్చాక వారానికి 2-3 రోజులు పప్పు తింటాం. డబ్బులు ఖర్చు కాబట్టి అట్లా వచ్చింది. ఇప్పుడు కేజీ మేక మాంసం 800-1000 రూపాయలు పెట్టి కొనుక్కునే స్థితి అందరికి వచ్చేసింది ఈ రోజుల్లో. అంత రేటు ఉన్నా కొనేస్తున్నారు కదా. దాంతో పోలిస్తే కోడి మాంసం మేక మాంసంతో పోలిస్తే ఇది 3 రెట్లు బలం ఎక్కువ, ఎన్నో రెట్లు రేటు తక్కువ. ప్రతిరోజు పప్పు వండుకు తినొచ్చు. కంపల్సరీగా ఆడవారికి ఇలాంటి విషయాల్లో అవగాహన ఉండాలి. కుటుంబ ఆరోగ్యం అంతా కూడా మీ చేతిలో ఉంది కాబట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే మీ ద్వారా మీ ఫ్యామిలీ అంతా ఎడ్యుకేట్ అయ్యి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి ఇంట్లో వంట చేసే స్త్రీ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం 7 రోజులు పప్పు వండాలి. బ్రేక్ అసలు ఇవ్వద్దు. ప్రోటీన్ లోపం వల్లే హార్మోన్స్ లోపం ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. పూర్వం రోజుల్లో ప్రోటీన్ లోపం లేదు. 30-40 సంవత్సరాలు వెనక్కి వెళితే 50 సంవత్సరాల వెనక్కి ప్రోటీన్ డెఫిషియన్సీ లేనే లేదు. వాళ్ళు పప్పు తినపోయినా లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళు కొర్రలో సామలో ఊదలో అరికెలో బియ్యమో ఏవైనా సరే దంచుకు తిన్నారు, పాలిష్ పట్టకుండా తిన్నారు. వాటన్నిటిలో 8 గ్రాముల నుంచి 12 గ్రాముల మధ్యలో ప్రోటీన్ ఉంటుందండి.
అందుకని రోజుకి వాళ్ళు అర కేజీ నుంచి 30 కేజీ బియ్యం, కొంతమంది కేజీ బియ్యం అన్నం తినేసేవారు, ధాన్యాలు కానీ ఏవైనా సరే. అందుకని 60 గ్రాముల ప్రోటీన్ కావాలి, ఆడవారికి 50 గ్రాములు కావాలి. పూర్వం రోజుల్లో వెయిట్ తక్కువ ఉండేవారు అందరూ. అసలు 70-80 గ్రాముల ప్రోటీన్ వెళ్ళిపోయేదండి వీళ్ళందరికీ, అంతంత అన్నాలు తినటం వల్ల. కేవలం అన్నంతో ప్రోటీన్ వెళ్ళేది. పాలిష్ పట్టడం వల్ల ప్రోటీన్ మొత్తం తవుడులో వెళ్ళిపోతున్నది ఈ రోజుల్లో. అందుకని అన్నాల ద్వారా రావట్లేదు ఈ రోజుల్లో. కనీసం పప్పు కూడా మీరు తినకపోతే ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అందుకని పీరియడ్స్ పిల్లలకు రావాలన్నా, బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీ సెట్ అవ్వాలన్నా, థైరాయిడ్ హార్మోన్స్ బాగా ప్రొడ్యూస్ అవ్వాలన్నా, ఎగ్గ క్వాలిటీ పెరగాలన్నా, వీరికణాల మొరిటీ పెరగాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, అన్వాంటెడ్ హెయిర్ రాకుండా ఉండాలన్నా, జుట్టు గ్రోత్ బాగుండాలన్నా, జుట్టు ఊడకుండా ఉండాలన్నా ప్రోటీనే కావాలి. ఇమ్యూనిటీకి నెంబర్ 1 సోర్స్ ప్రోటీన్. కొన్ని కెమికల్స్, ఎంజైమ్స్ తయారవ్వాలంటే ప్రోటీనే కావాలి. అందుకని ఇన్ని లాభాలు ప్రోటీన్తో వస్తాయి. తక్కువ రేట్లో ఎక్కువ ప్రోటీన్ అందించేయి పప్పుయే. అందుకని కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు వీటిని బాగా వాడుకోవడానికి ట్రై చేయండి. ఈ మధ్య మనం మొలకలు కట్టిన ప్రాసెస్ 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు నేను చెప్పకముందు జనాలకు అసలు తెలియదు ఈ ప్రాసెస్. స్ప్రౌటింగ్ అంటే ఎంత వాల్యూస్ పెరుగుతాయో న్యూట్రిషన్స్లో మనం చెప్పడం సైంటిఫిక్గా కూడా చూపించాం. వీటిని కూడా కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇలాంటి వాటిని కూడా స్ప్రౌటింగ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో మేము అలాంటి వాటి మీద కొన్ని రకాల పరిశోధనలు చేసి అలా కొంతమంది ద్వారా చేయించి వాటిని ఇప్పుడు మార్కెట్లో తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే బయట ఎక్కడా దొరకవు మీకు ఇట్లాంటివి. ఇప్పుడు అలాంటివి మనం ఎంకరేజ్ చేసిన ఒక సంస్థ మీకు ఇలాంటి వాటిని ఒక సేవాభావంతో మన ఫాలోవర్స్ స్థాపించి మీకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మొలక కట్టిన కందిపప్పు, మొలక కట్టిన పెసరపప్పు, మొలక కట్టిన మినపప్పు ఉంటాయి, పొట్టు తీని అమ్ముతారు ఇక్కడ. వీటిని మొలకొచ్చాక డిహైడ్రేట్ చేసి ఉంటాయి, నానబెట్టేస్తే చాలు 5-6 గంటల్లో మొక్క బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఎంత పొడుగు మొక్క మీకు. అంటే వాల్యూస్ బాగా ఎక్కువ ఉంటాయి ఇట్లాంటి వాటిని వాడుకుంటే. ఇట్లాంటి పప్పులు కొనుక్కోగలిగితే ఇంకా మంచిది. ఇవన్నీ ఆర్గానిక్ పప్పు అన్నమాట. ఎక్కడ ఏమాత్రం ఎరువులు వాడకుండా ప్యూర్గా రైతుల దగ్గర నుంచి అలాంటి ఆర్గానిక్ పద్ధతిలో పండించిన వాటిని తీసుకొచ్చి స్ప్రౌటింగ్ చేసి ఇచ్చే కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇవన్నీ అన్నమాట. అలాంటివి కావాలంటే మీకు దిగువన నెంబర్లు ఇస్తున్నారు, ఆ నెంబర్కి కాల్ చేయండి. అట్లాగే వాళ్ళ వెబ్సైట్ కూడా మీ దిగువన ఇచ్చారు కదా, అలాంటి వాళ్ళని సంప్రదిస్తే మీకు చక్కగా మంచి ప్రోడక్ట్స్ ఇట్లాంటి మన ఫాలోవర్స్కి ఎందుకు ఇట్లాంటి ఎంకరేజ్ చేస్తున్నామంటే వాళ్ళు ద్వారా మీకు మంచి జరుగుతుంది, వాళ్ళు మీకు మంచి ప్రోడక్ట్స్ అందిస్తున్నారు కాబట్టి. అందుకని ఇన్నాళ్ళు రికమెండ్ చేయండి. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం అంటే అలాంటి వ్యక్తులు మీకు అందిస్తున్నారు. ఇప్పుడు 1% మోసం జరగకుండా మీకు మంచి క్వాలిటీ అందిస్తారు కాబట్టి అలాంటి ప్రోడక్ట్స్ని రెగ్యులర్గా పప్పు రూపంలో వండుకుంటే ఫ్యామిలీ ఆరోగ్యానికి చాలా మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.